శ్రీ పరాభవనామ సంవత్సర ధనుస్సు రాశి వారి ఫలితాలు. ధనుస్సు రాశి వారి అంటే మూల నక్షత్రం 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం, ఈ 9 పాదాలకు సంబంధించినటువంటి వారు ధనుస్సు రాశికి చెందుతారు. ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారి యొక్క ఆదాయము వ్యయము గనక మనం పరిశీలించినట్లయితే ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. కాబట్టి ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు లభిస్తూ ఉన్నాయి. కొంత శని దోషం వల్ల, అర్ధాష్టమ శని దోషం వల్ల కొంత ఒడిదుడుకులు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి లగ్న చతుర్థాధిపతి అయినటువంటి గురువు సప్తమ స్థానంలో ఉండడం వల్ల సామాజిక పరమైనటువంటి కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు విషయాలన్నిటిలో కూడా మీరు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ధనాన్ని ఖర్చు పెట్టైనా సరే ఈ సంవత్సరం మన గృహంలో ఫలానా మార్పు చేయాలి, లేదా ఫలానా శుభ కార్యక్రమం చేయాలి, లేదా ఈ నిర్ణయం చేయాలి అన్నటువంటి నిర్ణయాలు ఖరాఖండిగా తీసుకుని వాటిని అప్లై చేస్తారు. అయితే శని చతుర్థ స్థానంలో ఉండబట్టి కొంత మానసికమైనటువంటి ఆందోళనకి గురవుతారు. అది మాతృవర్గంతో కావచ్చు, మీరు చేస్తున్నటువంటి పని చేస్తున్నప్పటికీ అది పద్ధతి అయినప్పటికీ కూడా కుటుంబంలో వ్యక్తుల యొక్క పూర్తి సహకారం అందకపోవచ్చు. కాబట్టి ఈ రకమైనటువంటి విషయాల్లో ధనుస్సు రాశి వారు ఏదో ఒక స్థలం కొనాలి, లేదా ఒక భూమి కొనాలి అని విపరీతమైనటువంటి ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా పరుగులు పెట్టే పరిస్థితి కూడా ఈ సంవత్సరం కనబడుతూ ఉంది. మీరు కొనాలి అనుకున్నటువంటి భూమి కొంత ఆలస్యం అయినప్పటికీ సంవత్సరం అంతంలో ఖచ్చితంగా కొనగలుగుతారు. మీ ప్రయాణం చేసేటువంటి సందర్భంలో మాత్రం ఏదైనా పుణ్యక్షేత్రాలు కావచ్చు, తీర్థయాత్రలు కావచ్చు, ప్రయాణాలు చేసేటువంటి సందర్భంలో మీ ఆరోగ్యాన్ని కాస్త దృష్టిలో పెట్టుకుని ప్రయాణం చేస్తే మంచిది. కాబట్టి ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం చూసినట్లయితే పితృ కార్యక్రమములు కానీ, లేదా తల్లిదండ్రులకి సంబంధించినటువంటి విషయాల్లో ఆరోగ్య పరిస్థితులు కానీ కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ధనాధిపతి అయినటువంటి శని చతుర్థ స్థానంలో సంచరించుతూ ఉండడం వల్ల ఆ శని కారణంగా రావలసినటువంటి ధనం కొత్తగా ఉన్నది, కొత్త పెట్టుబడులు పెట్టింది, లేదా బయట నుంచి రావలసింది కొంత ఆలస్యం అవుతుంది. అలాగే మీ మాతృవర్గానికి తల్లి లేదా తల్లి సంబంధమైనటువంటి వరుస అయినటువంటి వారి యొక్క ఆరోగ్య విషయాల్లో కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. వారికి నరములకు సంబంధించినటువంటి నడుము, కాళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు కలుగుతాయి. అలాగే మీకు జీర్ణ వ్యవస్థకి సంబంధించినటువంటి ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. వాహనాలు నడిపేటప్పుడు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. అలాగే వాహనాలు కొనుగోలు చేసేప్పుడు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. మానసికమైనటువంటి ఒత్తిడికి లోనయ్యేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ప్రేమ సంబంధాల వివాహానికి అనుకూలంగా మారుతూ ఉన్నాయి. అలాగే వివాహ విషయాల్లో కూడా అనుకూలమైన వాతావరణం కనబడుతూ ఉంది. ఎప్పటి నుంచో వివాహానికి సంబంధించి మీరు మాట్లాడాలి అనుకుంటున్నటువంటి విషయాలు ఎప్పుడు ఇంట్లో వాళ్ళు వ్యతిరేకిస్తారేమో అని పడేటువంటి భయం ఈ సంవత్సరం వాళ్ళు వ్యతిరేకించకుండా అనుకూలంగా ఉండి వివాహం జరిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. అలాగే ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు, శత్రువుల విషయానికి వచ్చినప్పుడు ఈ 2 సమస్యలు కూడా తప్పి మీరు ఇంకా నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్లే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ధనుస్సు రాశికి సంబంధించినటువంటి వారు దైవ కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేయడము, గణపతిని ఆరాధించడము లాంటి కార్యక్రమాలు చేయాలి. కొత్తగా ఈ సంవత్సరం వచ్చేటువంటి కష్టాలు తక్కువ, పాత సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా ఈ సంవత్సరం అంత్యంలో పూర్తయి అన్ని అనుకూలమైన వాతావరణాన్ని మీకు ప్రసాదిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంకా ఏదైనా ధనుస్సు రాశికి సంబంధించినటువంటి వారు మీ పర్సనల్ జాతకంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మీరు మన వాసవి ఆస్ట్రాలజీ వెబ్సైట్లో మీ డీటెయిల్స్ని పోస్ట్ చేసి ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా మీరు మీ పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి శుభ ఫలితాలు ఎక్కువగానే ఉన్నాయి.